తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రఘురామయ్య. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఏ సెక్టర్ అండి? ఏ సెక్టర్? రైల్వే. ఎలా ఉన్నాయండి కూరగాయల ధరలు? పర్లేదు, బాగా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఎక్కువ అంటే సీజనల్ కూరగాయలు కదా, కూరగాయలు బాగా దిగుబడి వచ్చినప్పుడు రేట్ తగ్గుద్ది, కొంచెం టైట్ అయినప్పుడు రేట్ పెరుగుతుంది, అవి కామన్. ఇవే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా బాగా ధరలు పెరిగిపోయినాయి అంటున్నారు. ఉప్పులు, పప్పులు, నూనెలు కానివ్వండి. అది కరెక్ట్ కాదు. కరెక్ట్. మరి బాగా పెరిగిపోయినాయి అని అంటున్నారు కదండి. అంటే ఈ ప్రభుత్వం వచ్చాకే పెరిగినాయి అని అంటున్నారు కదా. గత ప్రభుత్వం ఏం చేసింది? బాగా చేశారు. అప్పుడు ఎంత ధరలు లేవంట కదా. ఏం చేయలే. అడిగిన వాళ్ళు తోలు తీస్తానన్నారు, చర్మం వదులుతానన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో ఆయన కిలో ₹2 బియ్యం, తర్వాత మద్యపాన నిషేధం పెట్టాడు. ఆయన పీరియడ్లో ఒక టర్మ్లో ఆయన చేశాడు. రెండో టర్మ్ వచ్చే వరకు ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు ఏకమై రామారావు గారిని దించేశారు. లక్ష్మీపార్వతి కాదు, ఆమె సెకండ్ లాగా పెట్టుకున్నారు, అంతేగాని వాళ్ళని దించేశారు. దించేసి ఏ రామోజీరావు గారు అయితే మద్యపాన నిషేధం వల్ల ఆడవాళ్ళు పుస్తులు తెగిపోతున్నాయి, మద్యపానం ఉండటం వల్ల ఆడవాళ్ళు పుస్తులు తెగిపోతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి అని రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత విపరీతమైన హైప్లోకి తీసుకెళ్ళాడు. పేపర్లో ఏది మద్యపాన నిషేధం చేయాలని తీసుకెళ్ళాడు కదా. తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది? రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామారావు గారు అలా చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే రామారావు గారు గవర్నమెంట్ని పడేశారో మరి అప్పుడు మద్యపాన నిషేధాన్ని ఎత్తేసారు. అప్పుడు పుస్తులు తెగిపోతాయా లేదా? మరి కిలో ₹2 బియ్యం రామారావు పెడితే కిలో ₹2 బియ్యం రామారావు గారు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 5.5 చేశారు. ఎందుకని? ఇంకా వీళ్ళు చేసింది అక్కడ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అవి చెప్పి ఓట్లు అడిగితే మేము అదే మళ్ళీ చేస్తామంటే అప్పుడు చెప్తారు. అదేంటండి, ఇప్పుడు జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఈ పథకాలన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవే, అవి మా పేరు మార్చి ఈయన ఇస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు కండి. చెప్పమనండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మేము ఇలా చేసాం, మరి దాన్ని బట్టి మేము చేసాం కాబట్టి మాకు ఓటు వేయండి, చేయకపోతే ఇవ్వకండి అని చెప్పను. జగన్ గారు 19 నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు, మంచి పనులు, నేను నా కుటుంబంలో మీ కుటుంబాల్లో మంచి జరిగిందంటే నాకు ఓటేయమని ఆ మాట చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. ఆయన అలా చెప్పట్లేదు కదండి. నేను మరి అయినా కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నారు కదండి. ఆయనకే గ్యారెంటీ లేదు. బాబు షూరిటీ ఏంటి, భవిష్యత్తు ఆయనకే గ్యారెంటీ లేదు. అలా చెప్పమనండి. చెప్పడానికి ఏమైంది? చెప్పట్లేదు కానీ మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కానీ ఇంతకు ముందు చేసామని చెప్పట్లేదు కదా. ఇప్పుడు జగన్ గారు పథకాలు పెట్టి సోమరిపోతులను చేస్తున్నాడు, చెడగొడుతున్నాడు, అప్పుల పాలు చేస్తున్నాడు అన్నాడు. అప్పుల పాలు చేస్తున్నారు అనటానికి చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకుంది ఎంత, జగన్ గారు అప్పులు తీసుకుందంట పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు అడిగితే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. జనం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, జనం మర్చిపోతారులే, మనం ఏది చెప్పినా వింటారు అనుకుంటే చాలా పొరపాటు. జనం జాగ్రత్తగా వింటారు, మనసులో పెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు ఆ పని చేయాల్సిన పని చేస్తారు. మరి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే అది కేవలం బాబు గారి వల్లే సాధ్యమైంది అంటున్నారు. 3 సిలిండర్లు ఇస్తాడా? 3 సిలిండర్లు ఇస్తాడా? ఎక్కడ తెచ్చిస్తాడు? జగన్ అప్పుల పాలు చేశాడుగా, 3 సిలిండర్లు ఎక్కడ తెచ్చిస్తాడు? అంటే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాడు. మరి జగన్ గారికి విజన్ లేదు, అప్పులు తెచ్చిస్తున్నారు అంటారు. ఆయన ఎందుకు అప్పులు చేశాడు? వీళ్ళకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకంటే ఎక్కువ అప్పులు చేశాడు. ఈయన తక్కువ చేసి సంక్షేమ పథకాలు కూడు, గూడు, నీడ, విద్య, వైద్యం ఇంపార్టెంట్.
అభివృద్ధి లేదంటే ఇదే అభివృద్ధి. అభివృద్ధి లేదని ఊరికే మేకప్ మాటలు చెప్తే జనం వినరుగా. ఇదే అభివృద్ధి. అంటే సంక్షేమమే అభివృద్ధి అంటారా మీరు? ఆ, సంక్షేమం అంటే పేదవాళ్ళకి ఇవ్వడమే అభివృద్ధి అంటారా? పేదవాళ్ళకి కూడు గూడు నీడ విద్య వైద్యం కావాలి. ఇది నువ్వేమైనా చేసావా? చేయలేదు కదా. కానీ ఆయన అభివృద్ధి అంటే ఐటీ కంపెనీలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి అంటున్నారు కదండి. ఐటీ కంపెనీలు రావాలి, వస్తాయి. హైదరాబాద్ లాగా డెవలప్ అవ్వాలంటున్నారు కదా. హైదరాబాద్ ఆయన ఏం చేయలే. ఆయన చెప్పుకున్నాడు ఏదో ఏది హైటెక్ సిటీ శంకుస్థాపన చేసింది ఒకళ్ళు, ఈయన చేసి చెప్పుకున్నాడు. హైటెక్ సిటీని అక్కడే ఎందుకు డెవలప్ చేయాలి? ఇది హైదరాబాద్నే విజయవాడ ఎందుకు చేయలే ఆయన డెవలప్మెంట్? అంటే అప్పుడు రాజధాని అది కాబట్టి అది డెవలప్ చేయాలి. పక్క పల్లెలు రాష్ట్రాలు కూడా పక్క పట్టణాలు కూడా డెవలప్ అవ్వాలిగా. ఒక హైదరాబాద్లో ఎందుకు పెట్టాను? ఈ హైటెక్ సిటీ చుట్టూ వేల ఎకరాలు వాళ్ళు కొనుక్కుని జనాల్ని మోసం చేయని అది డెవలప్. వాళ్ళు డెవలప్ అయ్యారు. రామోజీరావు గారు, మురళీమోహన్, చంద్రబాబు నాయుడు వీళ్ళు డెవలప్ అయ్యారు. ప్రజలు డెవలప్ అవ్వాలా. సరే, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గారు గెలుస్తారు. ఎందుకని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఆయన ఇప్పుడు ప్రజలకి ఏది అవసరమో అది చేస్తున్నాడు. మాట చెప్తే చేస్తున్నాడు. మాట చెప్తే తిరుగు లేకుండా చేస్తున్నాడు. మీరు ఒక ఎంప్లాయీగా అసలు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయండి అసలు? మీరు వెళ్ళి చూడండి. నాడు నేడు మంచిగా అడిగారు కానీ చూడండి స్కూల్. అసలు నన్ను అడిగే కంటే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళే చెప్తారు. ఎలా అనిపిస్తుంది మీ సర్వీస్ లో ఇన్నేళ్లలో? చాలా బాగుంది. అన్ని ఇస్తున్నారు జగన్ గారు అంటున్నారు, అవన్నీ జరుగుతున్నాయి అంటారా? ఖచ్చితంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే అసలు స్కూల్స్ ఎలా డెవలప్ అయ్యాయండి? స్కూల్లో 100% బాగా డెవలప్ అయ్యాయి. దొడ్లు ఉండేవి కాదు, ఒక అటెండర్లు ఉండేవాళ్ళు కాదు, స్వీపర్లు ఉండేవాళ్ళు కాదు. బాత్రూమ్కి వెళ్తే ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్తే యూరిన్కి వెళ్తే ఒకళ్ళు వెళ్ళిన తర్వాత రెండో వాళ్ళు వెళ్తే నీళ్లు ఉండేవి కాదు. మరి అవన్నీ చాలా బాగా చేశారు. ఇప్పుడు స్కూల్స్ నాడు నేడుగా బాగా డెవలప్ చేశారంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏది చేయడండి. జనం మర్చిపోతారు అనుకుంటాడు. ఆయన అంగళ్ళు తర్వాత ఇంకొక ఊరు ఏదో ఉందమ్మా, అంగళ్ళ ఏరియాలో గొడవ జరిగింది. ఈయన ప్రచారానికి వెళ్ళాడు, గొడవ జరిగింది. నువ్వు ఒక నాయకుడిగా 14 సంవత్సరాలు నీకు ముఖ్యమంత్రిగా చేసావు. నేను బూతులు చెప్పకూడదు, కొట్టండి నా కొడుకులు, నన్ను చూసి నన్ను తలుచుకుని కొట్టండి జనాన్ని అంటే నీకు ఓట్లు వేస్తారా? నోరు అదుపులో పెట్టుకు మాట్లాడాలి. 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ నువ్వు. నీ మామ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. అయ్యో, మరి కానీ ఆయన అసలు తల్లికి చెల్లికి న్యాయం చేయలేనివాడివి నువ్వు ఏపీకి ఏం చేస్తావని జగన్ గారిని అంటున్నారు కదండి. ఎన్టీ రామారావు కుటుంబం గురించి చెప్పమనండి. ఎన్టీ రామారావు కుటుంబం గురించి చెప్పమని. రామారావు గారు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు? భద్రాచలం లాస్ట్ మీటింగ్లో చెప్పాడు ఎన్టీ రామారావు గారు, నేనంటూ బతికి మళ్ళీ సీఎంని అయితే ఫస్ట్ రామోజీరావు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు జైలుకి పంపిస్తానని చెప్పాడు. అది తెలియదు ఆయనకి. ఇప్పుడు రామారావు గారు చేయలేకపోయారు, ఇప్పుడు జగన్ గారు చేశారంటారు. అది ఖచ్చితంగా చేస్తున్నాడు. రామారావు గారు చేస్తున్నాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశాడు. ఆయనకంటే 4 అడుగులు ఎక్కువ ముందుకు నడిచి చేస్తున్నాడు. చాలా జగన్ గారిని పులివెందుల్లో ఓడిస్తానంటున్నారు కండి చంద్రబాబు నాయుడు గారు. చిత్తూరులో ఆయన గెలవమనండి. అంటే ఆయన నేనే అవసరం లేదు, పార్టీ కింద ఎవరిని నిలబెట్టినా సరే జగన్ ఓడిస్తానంటున్నారు కదా. సరే, ఇప్పుడు ఆయన ఎక్కడ నిలబడతాడో చెప్పమనండి. ఇప్పుడు ఇంత మట్టుగా వాళ్ళు క్యాండిడేట్లు లేరు. వాళ్ళ క్యాండిడేట్లు పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క. నీకు గెలుస్తావు, కరెక్టేనమ్మా, నువ్వు గెలుస్తావు, ధీమా ఉంది. పవన్ కళ్యాణ్తో నీకెందుకు? నువ్వు నినగా మొన్న పార్టీ పెట్టాడు ఆయనతో నీకెందుకు? నువ్వు సింగిల్గా పోటీ చేయొచ్చుగా 175 నియోజకవర్గాలు. అంటే మేము అందరినీ కలుపుకోలుగా వెళ్తామని చెప్తున్నారు కదా. ఆయన జీవితంలో ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక 10 మందిని పోగు చేసుకోకుండా ఎప్పుడు వెళ్తే ఆయన గెలవడు. ఎందుకంటే జనం నమ్మరు. నువ్వు చెప్తే నమ్మాలి. జగన్ గారు మాట చెప్తే అక్షరాల కరెక్ట్ నమ్ముతారు జనం. నమ్మకంగా ఉంటాడు. మాట ఇస్తే మాట తప్పడు. ఈయన అలా కాదుగా, అన్ని మోసాలు తర్వాత వాళ్ళ అబ్బాయిని పెట్టాడు. ఆయనకు మాట్లాడటం కుదరదు, నోరు కుదరదు. అదేమంటే నా దగ్గర ఎర్రడైరీ అధికారులను బెదిరిస్తే వాళ్ళు పరిపాలన చేయొద్దా? ఎర్ర డైరీ
ఎందుకు జనాల్ని మాకు జనాల్ని రాకుండా మీరు అడ్డుకుంటున్నారు, లేకపోతే చెంచాగిరి చేస్తున్నారు. ఒకళ్ళని అడ్డుకోవచ్చు, ఇద్దరిని అడ్డుకోవచ్చు. వచ్చే ప్రజలందరినీ అభిమానంతో వస్తే ఎవరిని అడ్డుకోలేరు కదా. అడ్డుకోలేరు. అది ఆయనకి తెలియాలిగా. తెలియకుండా ఎర్ర డైరీలో పోలీసు అధికారుల్ని ఇతర అధికారులని ప్రతి వాళ్ళని బెదిరిస్తున్నారు. ఎలా అది మరి ఇన్ని పార్టీలు రాబోయే ఎలక్షన్లో అన్నీ ఇటు టీడీపీ జనసేన పొత్తులు వస్తున్నాయి. మరి షర్మిల గారు ఇన్ని పార్టీలు ఉన్నాయి. మరి ఇవన్నీ దాటుకొని సీఎం అవ్వగలరా జగన్ గారు? ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, 18 సీట్లు వచ్చినాయి. హోల్సేల్గా కాంగ్రెస్ వాళ్ళకి అమ్మేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఈయన 10 ఏళ్ళు పార్టీ పెట్టాడు, ఈయన పెట్టలా. ఈయన మామూలుగా ఏంటంటే ఏమంటారంటే ఇది పార్టీని పెట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముకున్నాడు. ఆయన సీట్లు వచ్చి నాకు అమ్ముకున్నాడు, ఈయన రాకుండానే అమ్ముకున్నాడు. ఈయన మామూలుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, మాటలు విన్నారా? మాట్లాడే విధానం ఉందా? ఏం ఊగిపోతాడు పిచ్చి వచ్చినలాగా. మంచిది కాదు కదా మాట్లాడటం కుదరదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలన చేశాడమ్మా. మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదంటే కుదరదు కదా. మాకు ముఖ్యమంత్రి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా గౌరవించారా? మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ గౌరవించారా? చంద్రబాబు నాయుడు ఏమంటాడు, జగన్ రెడ్డి అంటాడు. అదే అది మర్యాద. ప్రజలు అనుకున్నారు, మనం చెప్పిందలా ప్రజలు వింటారు. మనం ఎట్ట మాట్లాడినా నమ్ముతారని మాట్లాడే ఉచ్చారణ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడు. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు, ఎవరినైనా గౌరవంగా పిలవాలి. నాయి బ్రాహ్మణులు సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మేనిఫెస్టోలు ఇవన్నీ పెట్టారు, మాకు న్యాయం చేస్తానన్నారు, ఈ ప్లకార్డులు చూపిస్తే ఇలా తరివేయండి, కొట్టండి, మీ తోలు వెళ్తాను, మీ చర్మం వెళ్తాను. డాక్రా మహిళల్ని ఎవరిని ఆయన చర్మాలు ఎవరు తోలు వెళ్తాడు? ఈయనకి ఓట్లేసి మళ్ళీ తోలు వెళ్ళిపించుకోవడానికి జనం సిద్ధంగా లేరు. కాబట్టి థ్యాంక్స్ అమ్మా, వందనాలు.